గ్రంథము దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథములో 2వ అధ్యాయము 19వ వచనాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. కొట్లలో ధాన్యం ఉన్నదా? ద్రాక్ష చెట్లైనను, అంజూరపు చెట్లైనను, దానిమ్మ చెట్లైనను, ఒలివ చెట్లైనను ఫలించకపోయాను కదా. అయితే ఇది మొదలుకొని నేను మిమ్మును ఆశీర్వదించెదను. ఇది మొదలుకొని నేను మిమ్మును ఆశీర్వదించెదను. చాలు. బైబిల్ గ్రంథంలో ఈ రాత్రి ఒక శ్రేష్టమైన మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. లోకంలో ఉన్న మానవులమైన మనందరం దైవికమైన ఆశీర్వాదాన్ని కోరుకుంటాం, ఇష్టపడతాం. దేవుడు మనల్ని ఆశీర్వదించాలని నువ్వు చేసే పనిలో కానీ, చేతి పనిలో కానీ, వ్యాపారంలో కానీ, ఉద్యోగంలో కానీ, ప్రతి దానిలో నీవు ఆశీర్వదించబడాలని, దేవుడు నిన్ను ఆశీర్వదించాలని, మనల్ని అభివృద్ధి చేయాలని మనం కోరుకుంటూ ఉంటాం. అయితే హగ్గై దినాలలో జ్ఞాపకం చేసుకుంటే వారు కష్టపడుతున్నారు, కూడబెడుతున్నారు, దాచిపెడదాం అనుకుంటున్నారు. తీరా చూస్తే మిగులుబడి ఏమి ఉండట్లా. వాళ్ళను గూర్చి వ్రాయబడిన మాట ఏంటో తెలుసా? ఆ 1వ అధ్యాయంలో 6వ వచనంలో అంటాడు, మీ ప్రవర్తనను గూర్చి ఆలోచించుకొనుడి. మీరు విస్తారముగా విత్తనములు విత్తినను కొంచెమే పండెను. మీరు భోజనము చేయుచున్నను ఆకలి తీరకయున్నది, పానం చేసినను దాహము తీరకున్నది, బట్టలు ఎన్ని కప్పినను చలాగకున్నది అని అంటాడు. ఈ విధమైన కరువు, ఆ క్షామం ఆ దినాలలో, హగ్గై ప్రవక్త దినాలలో ఇజ్రాయేలీయులను, మన పితరులను పట్టి బాధించుచూ ఉన్నది. ఎందుకు ఈ కష్టం? ఎందుకు ఈ శ్రమ? ఎందుకు వాళ్ళకి ఇంత నష్టం కలిగింది? ఆశీర్వాదం కుదువవటానికి గల కారణం ఏంటి? ఆశీర్వాదం దూరం అవటానికి గల కారణం ఏంటి అనేది మనం జ్ఞాపకం చేసుకుంటే, ప్రభువా నన్ను ఆశీర్వదించు, నన్ను దీవించు అని చెప్పినంత మాత్రమే మనకు ఆశీర్వాదం రాదట. కానీ దేవుని వాక్యంలో మన జ్ఞాపకం చేయబడుతున్న మాట, ఆ దినాలలోనండి దేవుని ప్రజలకి కరువు రావటానికి, విస్తారంగా క్షామం పుట్టడానికి గల కారణం ఏంటనంటే ఒకే ఒకటి. ఏంటది అనంటే 1వ అధ్యాయం 4వ వచనంలో అంటాడు, ఇదిగో ఈ మందిరము పాడై ఉండగా మీరు సరంభి వేసిన ఎండ్లలో నివాసము చేయుటకు ఇది సమయమా అని అంటాడంటే, దేవుడు ఇశ్రాయేలీయులను వాళ్ళకున్న బానిసత్వంలో నుంచి, వారికి ఉన్న ఇబ్బందులలో నుంచి, కష్టాలలో నుంచి విడిపించి బయటికి తీసుకొచ్చాడు. బయటికి తీసుకొచ్చి మీ ప్రాంతంలో మీ సొంత నివాసాలని ఏర్పాటు చేసుకోండి అని చెప్పాడు. అయితే దానికన్నా ముందుగా మేలు చేసిన దేవుని మందిరాన్ని మొదలు పెట్టట్లా, దేవుని మందిరపు పనిని వాళ్ళు ప్రారంభించట్లా. దేవుడు చూచాడు, అయ్యో ఇంతకాలం వీళ్ళు చెరలో ఉన్నారు కదా, వీళ్ళు బానిసలుగా ఉన్నారు కదా, ఇన్ని ఇబ్బందులు పడతా ఉంటే ఈ ఇబ్బందులలో నుంచి నేను వాళ్ళని విడిపించానుగా, నేను వాళ్ళకి మేలు చేశానుగా. మేలు చేసిన నా స్థానాన్ని, నా మందిరాన్ని బాగు చేయకుండా వీళ్ళ సొంత పనులు, వీళ్ళ ఇండ్లు బాగు చేసుకుంటున్నారని దేవుడు చూచి ఏం చేశాడనంటే, ఆ దేశం మీదకి, మరలా ఆ ప్రజల మీదకి పంటలు పండుతున్నాయి కానీ వాళ్ళు ఎంత తిన్నా కూడా ఆకలి తీరనట్టుగా, వాళ్ళు ఏదో సొమ్ము దాచిపెడదామని చూస్తున్నారు. కానీ 6వ వచనంలో 1వ అధ్యాయంలో చెప్పినట్టుగా వాళ్ళ సంపాదన అంతా చిల్లి సంచిలో వేసినట్లుగా ఉండిపోయింది. అందుకని దేవుని సన్నిధిలో వాళ్ళందరూ బాధపడతా ఉంటే అప్పుడు దేవుడు తన సేవకుని ద్వారా చెప్తున్నాడు, ఈ కరువుకు కారణం ఏంటి? మీకు ఆశీర్వాదం దొరకకపోవటానికి గల కారణం ఏంటనంటే, బాధలలో చెరలో ఉన్న మిమ్ములని నేను విడిపించి మీ స్వస్థలానికి తీసుకొచ్చిన నా మందిరాన్ని మీరు బాగు చేయకుండా మీ ఇండ్లను బాగు చేసుకున్నారు. నా మందిరంలో నిత్యము దీపము, ధూపము, నైవేద్యం ఉండాలి, కానీ వాటిని మీరు వెనుక ఉంచారు. మీకు నచ్చినవి మీరు చేసుకుంటున్నారు.
ఉన్నాడు, అందుకే ఈ క్షామం మీకు పుట్టింది అని దేవుడు జ్ఞాపకం చేశాడట. ఈ రాత్రి దేవుని మాటలు వింటున్న మన జీవితంలో మనకు కూడా కొన్ని కరువులు కలుగుతున్నాయిగా, కొన్ని ఇబ్బందులు కలుగుతున్నాయిగా. మన కరువులకు కూడా కారణం ఏంటి? దేవుడు నిన్ను అపాయం నుంచి విడిపించాడే, 2018 కరోనా నుంచి విడిపించాడే, నీకు ఆయుష్నిచ్చాడు, ఆరోగ్యం ఇచ్చాడు, క్షేమం ఇచ్చాడు, సౌఖ్యం ఇచ్చాడు. ఇంత ఇచ్చిన దేవుని, ఆపదలలో నుంచి విడిపించిన దేవునికి, మేలులతో నింపిన దేవునికి ప్రాధాన్యతనివ్వకుండా, ఆయన మందిరాన్ని నిర్మించకుండా, ఆయన మందిరాన్ని నిర్మించమంటే వాళ్ళందరూ అంటున్నారంట, సమయం రాలేదు. యెహోవా మందిరం కట్టడం అని అంటే అంత మామూలు విషయమా? టైం రావాలి. ఆయన మందిరం అట్లా ఇట్లాగున్న కట్టకూడదండి, చాలా ఘనంగా కట్టాలండి అని సాకులు చెప్పి తప్పుకుంటున్నారంట. సాకులు చెప్పి తప్పుకుంటున్నారు. దేవుని జనాంగమా, ఈ రాత్రికాల సమయంలో ప్రభు నిన్ను నన్ను ఆశీర్వదించాలి అని అంటే దేవుడు మనల్ని విడిపించిన చేసిన మేలులన్నింటినీ జ్ఞాపకం చేసుకొని ఆయన ఆలయాన్ని మనం నిర్మించాలి, ఆయన మందిరాన్ని బాగు చేయాలి. ఏంటి ఆయన మందిరం? పౌలు భక్తుడు జ్ఞాపకం చేస్తూ అంటాడు, ఇదిగో మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహించబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరగరా. అంటే మన శరీరం, మన హృదయం, మన యొక్క ఆ హృదయం దేవుని ఆలయమై ఉన్నది, దేవుని ఆలయమయ్యి ఉన్నది. ఈ రాత్రి ఆయన ఆలయాన్ని బాగు చేసుకోగలుగుతున్నామా? దేవునికి చోటు ఇవ్వగలుగుతున్నామా? అనేక రీతులుగా మనం మేలులు పొందుకుంటున్నాం. ఆయన ఇచ్చే ఆయుష్ను పొందుకుంటున్నాము, ఆరోగ్యాన్ని పొందుకుంటున్నాము, ఆహారాన్ని పొందుకుంటున్నాము. ఆయన చేసిన మేలులన్నీ మనం అనుభవిస్తూ ఉన్నాం. మారు మనసు పొందాలి, మన హృదయంలో దేవునికి చోటు ఇవ్వాలి. అందుకే మీకా ప్రవక్త జ్ఞాపకం చేస్తూ అంటాడు, అయ్యా ఇన్ని మేలులు నువ్వు చేసావు కదా, ఇన్ని మేలులు చేసిన నీకు ఏమిస్తే సరిపోతుంది? నా జ్యేష్ఠపుత్రుని ఇస్తే సరిపోతుందా? నా గర్భఫలం ఇస్తే సరిపోతుందా? వేలాది నదులంత విస్తార తైలం నీకు ఇస్తే సరిపోతుందా అని చెబితే 6వ అధ్యాయము మీకా గ్రంథం 8వ వచనంలో జ్ఞాపకం చేస్తూ అంటాడు, మనుషుడా ఏది ఉత్తమమో ఏది అనుకూలమో నీకు తెలియజేయబడి ఉన్నది. నీ బిడ్డలను అడిగితే నువ్వు బలిగా ఇవ్వలేవు. వేలాది నదులంత విస్తార తైలం తీసుకురావటం నీ వల్ల కాదు. నీకు చేత అయిందే, నువ్వు ఇవ్వగలిగిందే, నువ్వు అనుసరించగలిగిందే నేను నీకు చెప్పా. ఏంటది అని అంటే, నీ హృదయము నాకు ఇవ్వు, నా కుమారుడా నీ హృదయమును నాకు ఇమ్ము. దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తుంది. దేవుని ద్వారా మేలు పొందుకొని, ప్రభు ద్వారా ఉపకారాలు పొందుకొని మారు మనసు పొందకుండా, ప్రభువుకు హృదయంలో చోటు ఇవ్వకుండా ఇంకెంతకాలం మనం దూరంగా జీవించుదాం? ఇంకెంతకాలం దేవునికి ఎడంగా జీవించుదాం? బైబిల్ గ్రంథం అంటుంది కదా, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహించబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా. ఎంత చక్కగా అంటాడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో అంటున్నాడు, మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరుగరా. ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వానిని పాడు చేయును. దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆ ఆలయమయ్యి ఉన్నారు, మీరు ఆ ఆలయమయ్యి ఉన్నారు. అంచేత ఈ రాత్రి ఆయన ఆలయమును బాగు చేసుకోవటం 6వ అధ్యాయం 19వ వచనంలో కూడా ఇదే కొరింథీయులకు రాసిన పత్రికలు అంటాడు, మీ దేహమును దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మక ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా. మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. ఎంత శ్రేష్టమైన మాట దేవుని జనాంగమా. ఈ రాత్రికాల సమయంలో ఈ మాటలు ఆలకిస్తున్న నీ జీవితంలో దేవుని ఆశీర్వాదం మనకు దొరకకపోవటానికి, దేవుని దీవెన మనం పొందుకోకపోవటానికి గల కారణం ఏంటి అని అంటే ఆయన ఆలయాన్ని బాగు చేసుకోకపోవటం, అనగా మన హృదయాన్ని బాగు చేసుకోకపోవటం, అనగా మనకు ఆయుష్నిచ్చి, ఆరోగ్యం ఇచ్చి, పోషణిచ్చి, సంరక్షణ ఇచ్చి ఇంత చేసిన దేవునికి మన హృదయంలో చోటు ఇవ్వకపోవటమే, వాయిదాలు వేయటమే. మారు మనసు పొందమంటే, దేవుని సన్నిధికి రమ్మంటే, ప్రార్థనకు రమ్మంటే, దేవుని వాక్యానికి
హృదయంలో చోటిమ్మనంటే వాయిదాలు వేస్తూ ఉంటాం. వాళ్ళు కూడా అంటున్నారట, సమయం ఇంకా రాలేదండి, దేవుని ఆలయం అలాగున కట్టకూడదండి, చాలా ఘనంగా కట్టాలండి, బ్రహ్మాండంగా నిర్మించాలండి అని సాకులు చెప్తున్నారు. కానీ దేవుని ఆలయాన్ని పట్టించుకోవాలా, దేవుని ఆలయాన్ని నిర్మించటానికి పూనుకోవాలా. దేవుని ఆలయం నిర్మించడానికి పూనుకోనంతకాలం భయంకరమైన శ్రమలు, భయంకరమైన ఇబ్బందులు వాళ్ళు అనుభవించారు. ఈ రాత్రి నీ జీవితం కూడా పరిశీలన చేసుకుంటావా? దేవునికి చోటిస్తున్నావా? ఎందాక దేవునికి దూరంగా ఉంటాం, ఎందాక ప్రభువుకి ఎడంగా ఉంటాం, ఎందాక మన హృదయంలో ప్రభువుకు చోటు ఇవ్వకుండా, సమయం రాలేదండి మార్పు చెందటానికి, సమయం రాలేదండి ప్రార్థనకు రావటానికి, ఓ టైం ఉందండి, ఆ సమయంలో వస్తానండి, తప్పకుండా వస్తానండి అని వాయిదాలు వేస్తున్నామా? అయ్యో, వాయిదాలు వేస్తే భయంకరమైన ఆపదలు మనల్ని ఆవరిస్తూ ఉంటాయి. అందుకని హెబ్రీ గ్రంథకర్త అంటాడు, ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగున ఉగ్రత నుంచి మనము తప్పించుకుంటాం. హగ్గయి భక్తుని దినాలలో ఇశ్రాయేలీయులు, దేవుని పిల్లలు చెరలో నుంచి బయటపడ్డాక విడిపించిన దేవుని ఆలయాన్ని బాగు చేయకుండా వాళ్ళ నివాసాలు బాగు చేసుకున్నారు. అయ్యా, ఆలయాన్ని బాగు చేయండి, మీకు మేలు కలిగిద్ది అని చెబుతుంటే వాళ్ళు సమయం ఇంకా రాలేదు, ఆలయం మామూలుగా కట్టకూడదని మాటలు చెబుతున్నారే కానీ పని చేయలేదట. అప్పుడు దేవుని కోపం వచ్చి భయంకరమైన కరువు వాళ్ళకు పుట్టించాడు, భయంకరమైన ఇబ్బంది వాళ్ళకు పుట్టించాడు. ఇప్పుడు ఆ కరువులో నుంచి వాళ్ళు బయటపడటానికి దేవుని సేవకుడు వాళ్ళకి హెచ్చరిక చేసినప్పుడు ఇక వాళ్ళు ఏం చేశారో తెలుసండి? ఆ హగ్గయి గ్రంథంలో 1వ అధ్యాయం జ్ఞాపకం చేసుకుంటే 15వ వచనం అంటున్నాడు ఒక చక్కని మాట. 15వ వచనం, రాజైన దర్యావేషు యొక్క ఏలుబడి యందు 2వ సంవత్సరము 6వ నెల 24వ దినమున సైన్యములకు అధిపతియగు తమ దేవుని మందిరపు పని చేయ మొదలుపెట్టిరి. 2వ అధ్యాయం 19లో ఇది మొదలుకొని నేను మిమ్మును ఆశీర్వదించదును. ఎప్పుడైతే వాళ్ళు ఆలయపు పనిని మొదలుపెట్టారో దేవుడు వాళ్ళని ఆశీర్వదించటం మొదలుపెట్టాడు. ఈ రాత్రి మన జీవితంలో మారు మనసు పొందటానికి నువ్వు ప్రారంభించితే, ప్రార్థన చేయటం మొదలు పెడితే, వాక్యం చదవటం మొదలు పెడితే, దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడటం మొదలు పెడితే, దేవునికి భయపడటం మొదలు పెడితే, దేవుని మాటకి స్థానం ఇవ్వటానికి నువ్వు మొదలు పెడితే దేవుడు నిన్ను ఆశీర్వదించటం మొదలు పెడతాడు. అంచేత ఈ రాత్రి ప్రభు పాద సన్నిధిలోనికి వచ్చిన మనం, శ్రేష్టమైన ఈ మాటలు ఆలకిస్తున్న మనం, సజీవుడైన దేవుడు, మన ప్రియుడైన దేవుడు మనల్ని ఆశీర్వదించి అంతకంతకు వర్ధిల్ల చేయాలి అనంటే ఆయన ఆలయపు పనిని మొదలు పెట్టాలి. అనగా మన హృదయంలో దేవునికి చోటివ్వటం ప్రారంభించాలి, వాక్యానికి చోటివ్వాలి, ప్రార్థనకు చోటివ్వాలి, దేవుని మాటలు విని ధ్యానించటం మొదలు పెట్టాలి. ఎప్పుడైతే మనం మొదలు పెడతామో దేవుడు ఆశీర్వదించటం మొదలు పెడతాడు. అంచేత ఈ రాత్రి మన జీవితాలలో దైవికమైన ఆశీర్వాదం మొదలవ్వటానికి మనమందరము దేవునికి మన హృదయంలో చోటు ఇవ్వటానికి మొదలు పెట్టుదుముగాక, ప్రార్థనా జీవితాన్ని మొదలు పెట్టుదుముగాక, ఆయన సన్నిధిలో వాక్యమును ధ్యానించటం మొదలు పెట్టుదుముగాక. దేవుని వాక్యంలో జ్ఞాపకం చేసుకుంటే ఇంకొక మాట మీకు జ్ఞాపకం చేసి నేను ప్రార్థన చేస్తా. మనందరికీ తెలిసిన సంఘటన సంసోను జీవితం మనకు తెలుసు. ఆ సంసోను వ్రతపుత్రుడు, నాసీరు చేయబడినవాడు. బాల్యము నుంచే కాదు, అతడు తల్లి గర్భములో పిండముగా రూపించబడిన ఆ క్షణము నుంచి పవిత్రంగా పెరిగినవాడు. తన తల్లి పరిశుద్ధంగా జీవితాన్ని కాపాడుకుంది, నోటికి అపవిత్రమైంది ఏదీ రాకుండా కడుపులో బిడ్డ పడినది మొదలుకొని పవిత్రంగా తనను తాను కాపాడుకుంది. బయటికి వచ్చిన తర్వాత ఆ బిడ్డను కూడా పవిత్రంగా పెంచింది. అంతేకాదు, అతడు వ్రతపుత్రుడండి, నాసీరు చేయబడిన వాడండి. అతనిని దేవుడు ఆయా సమయాలలో రేపటం మొదలుపెట్టాడు. సంసోను బలమైన సూర్యుని లాంటి శక్తి కలిగిన వాడు. ఇశ్రాయేలీయులకు న్యాయాధిపతిగా ఉండటానికి దేవుడు ఏర్పాటు చేసిన ఒక సాధనం.
అయితే ఒక సందర్భం వచ్చింది, ఆయన పేరు చెబితే ఫిలిస్తీయులే కాదు, ఫిలిస్తీయుల సర్దారులు సైతం వణికిపోతూ ఉన్నారు. సింహాన్ని జీల్చిన వాడు, బలమైన యోధుడు, అభిషేకం కలిగి కృప కలిగిన వాడు. కానీ ఒకనొక సందర్భంలో దెలీలా యొద్దకు వెళ్ళినప్పుడు ఆమె ఆ నిద్రబుచ్చి గాఢ నిద్రలో తన జడలు కత్తిరించింది. తన బలమంతా, తన అభిషేకమంతా ఆ చిన్నప్పటి నుంచి క్షౌరపు కత్తి ఆయన తల మీదకి రాకుండా దేవుడు పెంచమన్నాడు. తల్లి పెంచింది. ఆ బిడ్డ పెరిగి పెద్దవాడయ్యేటప్పుడు నూరిపోస్తూ ఉంది, అయ్యా నువ్వు నాజీరు చేయబడిన వాడివి, నువ్వు వృతపుత్రుడివి, దేవునికి ప్రతిష్ఠితుడివి, దేవునికి సమర్పించబడిన వాడివి, నీ తల మీదికి మంగళకత్తి రాకూడదయ్యా అని చెప్పింది. భద్రంగా కాపాడుకుంటున్నాడు. అయితే దెలీలా తన తొడ మీద నిద్రబూచి తన 7 జడలను కత్తిరించింది. 7 జడలను కత్తిరించిన తర్వాత చెప్తుంది, ఇదిగో సంసోనా, శత్రువులు నీ మీద పడుచున్నారు అన్నప్పుడు ఎప్పటి వలె అతడు విరచిమ్ముకొని లేచేదని అనుకున్నాడు. కానీ యెహోవా తనను ఎడబాసిననే సంగతి ఆయనకి తెలియకపోయింది. చివరికి పట్టుకున్నారు, బందీ గృహంలోనికి తీసుకెళ్లారు, 2 కనుగుడ్లు పెరికి వేశారు. చివరికి పశువులు ఇడవలసిన గానుగని ఈయన చేత ఈడిపించారండి. ఆ భయంకరమైన పరిస్థితులలో వాక్యంలో వ్రాయబడిన మాట ఏంటో తెలుసా? అతడు యెహోవాకు మొర్ర పెట్టడం మొదలుపెట్టాడు. తన తల వెంట్రుకలు తిరిగి మొలవటం మొదలయ్యింది. ఎంత గొప్ప విషయం అండి! పోగొట్టుకున్నదే, కానీ తిరిగి మొర్ర పెట్టడం మొదలు పెడితే, ప్రార్థన చేయటం మొదలు పెడితే దేవుడు నీవు నేను పోగొట్టుకున్న వాటిని ఇవ్వటం మొదలు పెడతాడు. ఈ రాత్రి మాటలు ఆలకిస్తున్న నీ జీవితంలో ఏం పోగొట్టుకున్నావు? ఒకప్పుడున్న ఆరోగ్యం పోగొట్టుకున్నావా? క్షేమం పోగొట్టుకున్నావా? దేవుడిచ్చిన నెమ్మదిని పోగొట్టుకున్నావా? దేవుడిచ్చిన కృపాభాగ్యానికి ఏమన్నా దూరం అయ్యి పోగొట్టుకున్నావా? అయినా పర్వాలేదు, ఇది కృపాకాలం. దేవుడు ఒక తరుణాన్ని ఇస్తున్నాడు. మనము తిరిగి పశ్చాత్తాపడటం మొదలు పెడితే, మనము తిరిగి ఆయనకు ప్రార్థన చేయటం మొదలు పెడితే, ఆయన సన్నిధిలో మొరపెట్టడం మొదలు పెడితే, మన ఆలయం, హృదయం అనే ఆలయాన్ని బాగు చేసుకోవటం మొదలు పెడితే దేవుడు నిన్ను ఆశీర్వదించటం మొదలు పెడతాడు. అంచేత ఈ రాత్రి ప్రభు మాటలు ఆలకిస్తున్న నీవు నేను, ప్రభువా మమ్మల్ని దీవించయ్యా. గత కొద్ది కాలము నుంచి ప్రార్థనకి దూరం అయిపోయాం, భక్తి జీవితానికి ఎడమైపోయాం, వాక్య ధ్యానం చదవకపోతున్నాం, ధ్యానం లేకపోయిందయ్యా, నీ మాటలకు చోటు ఇవ్వలేకపోతున్నా, అన్నిటికీ దాదాపుగా దూరం అయిపోయా, కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులలో ఉన్నానయ్యా. దయచేసి ఈ రాత్రి నుంచి ఇదిగో నీ ఆలయం అనబడిన హృదయాన్ని, నా జీవితాన్ని నేను చక్కపరుచుకోవటానికి మొదలు పెడతా. ఇక నన్ను ఆశీర్వదించడం మొదలుపెట్టు ప్రభు అని మనం వేడుకుంటే దేవుడు మనల్ని దీవించటం, ఆశీర్వదించటం మొదలు పెడతాడు. ఆ రీతిగా ఈ రాత్రి మనల్ని మనం దేవునికి ఇష్టలుగా దిద్దుకోవటానికి ప్రభు మాటలు సహాయం చేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. అందరం ప్రార్థనలో ఏకీభవించుదాం. ప్రార్థన. ఈ రాత్రి విన్న దేవుని వాక్యమును బట్టి ప్రభు సన్నిధిలో దేవుని పాదాల దగ్గరికి చేరిన మనం ఒక చిన్న ప్రార్థన చేస్తాం.